అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోని అయితే తీసుకురాబోతున్నానండి. అది ఏంటి అంటే ఇది చూసిన అంటే ఈ వీడియో చూసిన 11 రోజుల్లో మీరు కోరుకున్నంత డబ్బు అయితే మీ దగ్గరికి వచ్చి చేరుతుందన్నమాట. అది వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, అంత శక్తివంతమైన ఒక మాటని అలానే ఒక ఫోటోని నేను ఇప్పుడు ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పినట్లుగా భక్తి శ్రద్ధలతో చేసి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మరి అసలు ఆ ఫోటో ఏంటి, ఆ మాట ఏంటి, దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఇలా ప్రతి విషయం కూడా క్లారిటీగా మనం ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. మనసు పెట్టి విని మనసు పెట్టి చేసినట్లయితే మీకు బెస్ట్గా 100కి 100% రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంత త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మరి అసలు ఆ ఫోటో ఏంటి, ఆ మాట ఏంటి అంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైందే కదండి. ₹1 లేనిదే మనం పొద్దున లేచినప్పటి నుంచి గడవదన్నమాట. రూపాయలు లేవడంతో కొంతమందికి టీలు తాగే అలవాటు ఉంటుంది, పాలు కావాలి, పంచదార కావాలి, టీ పొడులు, కాఫీ, ఇట్లా ఎవరికి అనుకూలంగా వాళ్ళకి కావాలన్నమాట. ఇలా తాగలేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా పొద్దున్న లేచినప్పుడు ₹1 లేనిదే ఒక రోజు అనేది కూడా అస్సలు గడవదన్నమాట. రోజు మొత్తంలో ₹1 అయినా సరే ఖచ్చితంగా ఖర్చు అనేది చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు ఇట్లా చేయడం వల్ల ఆ రూపాయి కూడా మన చేతిలో మిగలడం లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది బయటికి కనిపించకపోయినా సరే ఎవరి బాధలు అనేవి వాళ్ళకి తెలుసు అన్నమాట. ఎవరి బాధ అనేది కూడా అసలు తక్కువ కాదండి. తక్కువ చేసి ఎప్పుడు కూడా చూడకండి. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్లో ఒకసారి ఉండి ఆలోచిస్తేనే కదా అర్థమవుతుంది వాళ్ళ బాధ ఏంటి అనేది. కాబట్టి మీరు ఒకరి బాధను ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకండి. మీకున్న ఆదాయం అనేది రెట్టింపు అవ్వాలి. అనవసరమైన ఖర్చులు తగ్గి మీ ఆదాయం అంతకంత రెట్టింపు అవ్వాలి. మీ డబ్బు రోజు కూడా పెరుగుతూ ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చూపించబోయి ఈ ఫోటోని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, ఇది ఫోటో గుడ్లగూబ కదండి. దీన్ని అదే పనిగా మీరు చూస్తూ ఉండాలన్నమాట. ఈ ఫోటోని చూస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మాటని చెప్పుకోండి. ఇది నేను ఇప్పుడు చూపించాను కదండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీన్నే చూపిస్తూ ఉండండి. ఇప్పుడు మీకు ఇది చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా, దీని దగ్గర చాలా ధనం అయితే ఉందన్నమాట. దీన్నే అదే పనిగా దాని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీ కోరిక కానీ సమస్య కానీ చెప్పుకోండి. ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన సమస్యకి ఇది బెస్ట్ రిజల్ట్ అన్నమాట. దాని కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మాటని చెప్పుకోండి, సరిపోతుందన్నమాట. ఆ ఒక్క మాట ఏంటి అంటే మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో. ఈ ఒక్క మాటని మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్, అంతే చాలన్నమాట. ఆ గుడ్లగూబ కళ్ళలోకి చూస్తూ మనీ ఫ్లో, మనీ ఫ్లో అని చెప్పి చెప్పుకోండి. డబ్బు అనేది మనకు వరదలా రావాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఒక 5 నిమిషాలండి, 5 నిమిషాలు అనేది టైమర్ అనేది ఆన్ చేసుకుని ఎప్పుడు అంటే మీరు రాత్రి పడుకునే ముందు ఇక అంతా అయిపోయింది, భోజనం కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది, ఇక పడుకుంటాము, ఇక ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, ఇక పడుకోవాల్సిందేను అని అనుకుంటున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయని ఒక సమయంలో లేదంటే మీ బెడ్ మీద అయినా కానివచ్చు, మీరు ఒక 5 నిమిషాలు అనేది టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ ఫోటోని అంటే ఈ గుడ్లగూబ ఫోటోని చూస్తూ మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో అని చెప్పి చెప్పుకుంటూ ఉండండి. ప్రశాంతంగా చెప్పుకోండి ఫ్రెండ్స్. చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్లో లేకుండా మైండ్ ప్రశాంతంగా ఉండాలి, అలానే చుట్టూ పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఇది 5 నిమిషాలు చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీరు కంటిన్యూగా 11 రోజులు చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఎలాంటి నియమాలు, రూల్స్, ఏమి పూజ ఏమీ అవసరం లేదనమాట. మీరు నిశ్చింతగా చేసుకోవచ్చు. కాబట్టి కంటిన్యూగా ఖచ్చితంగా చేయాల్సిందే. 11 రోజులు వరుసగా చేస్తూనే ఉండండి. డెఫినెట్గా కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే వస్తుందన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆర్థికంగా బాధపడే వాళ్ళు జస్ట్ ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.